హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వివాదంలో సయోధ్యకి ప్రయత్నిస్తున్న అల్లు అరవింద్ అనేది ఇప్పుడున్న వార్త. అల్లు అరవింద్ గారు అమరావతి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇక వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడబోతున్నారు అనేది సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఒకసారి గమనించి చూస్తే, చాలా కాలంగా ఈ వాదన నడుస్తూనే ఉంది కదా వీళ్ళిద్దరి మధ్య ఆ ఘర్షణ అనేది. దాన్ని మొన్న ఒక మీటింగ్లో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు తన ఆర్మీ, ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని ఆర్మీగా అభివర్ణించి మొత్తానికి ఒక ఆజ్యం అయితే పోశారు. దాంతో అది ఒకసారిగా బగ్గుమంది. అంటే ఇప్పటిదాకా లోపలే జరుగుతుంది అనుకున్నది బహిరంగమైంది. అయితే ఇందులో జరిగిన ఒక రకమైన పొరపాటు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా విమర్శించిన దాఖలాను లేదు. ఇండైరెక్ట్గా ఏదైతే ఫారెస్ట్కి సంబంధించి హీరోలు ఫారెస్ట్ను కాపాడే పాత్రలు చేయట్లేదు, నాశనం చేసే పాత్రలు చేస్తున్నారు అన్నాడు. అది ఇండైరెక్ట్గా అన్నాడు. కానీ ఫ్యాన్స్ని ఎప్పుడూ రెచ్చగొట్టలేదు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా ఎప్పుడు ఇండైరెక్ట్గానే మాట్లాడుతూ వచ్చారు, కానీ డైరెక్ట్గా ఎప్పుడు సెటైర్ అయితే వేయలేదు. నాకు నచ్చిన చోటుకు వెళ్తాను, నచ్చినట్లు ఉంటానని చెప్పాడు. సో అది కూడా ఇండైరెక్ట్గా పడింది. సెటైర్ కావాలని అవతల వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి కోసమే అన్నట్లుగా ఉంది, కానీ డైరెక్ట్ సెటైర్ అయితే కాదు. కానీ ఇదే ఈవెంట్లో డైరెక్ట్గా ఒక మాట అయితే తగిలేలా వెళ్ళింది. అదేంటంటే, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంటుందనే మాట కావచ్చు. అదేవిధంగా అందరూ హీరోలు అయ్యాక ఫ్యాన్స్ వచ్చారు, నాకు మాత్రం ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా అన్నాడు. సో దాని మీద కూడా చాలా మంది ట్రోల్ చేశారు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అలాగే సినిమా వాళ్ళు కూడా, సినిమా సీనియర్ నటులు కూడా ఏమన్నారంటే, ఎవరికైనా ఫ్యాన్స్ ఎప్పుడు వస్తారు, నటించిన తర్వాత నిరూపించుకున్నాకే కదా, ఈయనకు ఫ్యాన్స్ ఎలా వచ్చారు అని చెప్పేసి కూడా అడిగారు. సో వస్తే ఆ ఫ్యాన్స్ ఎవరై ఉంటారు? మెగా ఫ్యాన్సే కదా. చిరంజీవి గారు అల్లుడు వస్తున్నాడనే కదా ఆయనకు వాళ్ళు ఆ విధంగా అల్లు అర్జున్కి వెల్కమ్ చెప్పడం కావచ్చు, ఆయన పట్టించుకుని ఆయన సినిమాలు చూడడం కావచ్చు చేసేది. సో ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు ముందుగా వచ్చింది మెగా ఫ్యాన్సే. ఆ తర్వాత ఆయనకు సపరేట్గా ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉండొచ్చు అనేది ఒక విధంగా కొంతమంది మాట్లాడుతూ వచ్చిన మాట. ఇందులో కొంతవరకు వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మొదట్లో ఆయనకు కట్టిన బ్యానర్లలో కూడా చిరంజీవి గారి ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు 2007-8 ఆ టైంలో అల్లు అర్జున్ గారి సినిమాలు గమనిస్తే. సో మనం చిన్నప్పుడు చూసిన సినిమాల్లో ఈ పద్ధతి ఉంది. థియేటర్లకు వెళ్ళినప్పుడు మెగా ఫ్యాన్స్ హడావుడి కానీ ఇవన్నీ. ఇంకొక వైపు చూస్తే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీద కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఎట్లా వచ్చాయంటే, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏదో మిలీనియం జెడ్ కేటగిరీ పిల్లలు మాత్రమే, వీళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ కాదన్నట్టుగా వచ్చింది. సో వీళ్ళు అల్లు అర్జున్ గారిని చూసి, అంటే వీళ్ళు సోషల్ మీడియాలో అతిగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు, అంత మెచ్యూరిటీ లేని వాళ్ళు అన్నట్టుగా వ్యాఖ్యానాలు వచ్చాయి. అలా ఏం ఉండదు. ప్రతి నటుడికి అన్ని వర్గాల వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. కాకపోతే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం ఒక నటుడికి ఎక్కువ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా 40+, 50+ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 30+ వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు టీవీలో చూసిన వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ చూస్తున్న వాళ్ళు, మొన్న ఇందిరా సినిమాకి అయితే జెడ్ జనరేషన్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా థియేటర్లో చిందులేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా కొంత జనరేషన్ ఫ్యాన్స్ కూడా అవుతూ ఉన్నారు. కాబట్టి కేవలం ఇదే జనరేషన్ వాళ్ళు అవుతారు అన్నట్లుగా ఏమి ఉండదు. కాకపోతే ఎక్కువ వీళ్ళు ఉంటే ఉండొచ్చు. సో ఇట్లా కూడా ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేశారు. ఇది ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళు క్రమశిక్షణతో లేరు అన్నట్టు వీళ్ళు కొద్దిగా బురద చల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ముఖ్యంగా ఈ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ సంబంధించి ఒక వివాదం అయింది. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్లు ఇవ్వట్లేదట. సో థియేటర్లు ఇవ్వకపోవటం వల్ల ఎందుకు ఇవ్వట్లేదని కనుక్కుంటే, నిజానికి అది బ్లాక్ బస్టర్ సినిమా, ఫ్యాన్స్ అందరూ ఉర్రు తొలుగుతున్నారు ఆ సినిమా చూడడానికి. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎందుకు థియేటర్లు ఇవ్వట్లేదు? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అందరూ స్టార్లే, ఎందుకు ఇవ్వట్లేదు? పైగా సీఎం గారు కూడా, డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయి? దీనికి సంబంధించి ఒక ఆన్సర్ ఏంటయ్యా అంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొద్దిగా క్రమశిక్షణతో ఉండట్లేదు. థియేటర్లలో కొద్దిగా అరాచకంగా ఉండటము, ఆ సీట్లు చించేయడము, అలాగే సీట్లు తగలెట్టడము, అలాగే ఒక స్క్రీన్ తగలెట్టడం, ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక పెద్ద దుమారం అయితే రేగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది ఈ విధంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ అనకూడదు, ఎందుకంటే ప్రతి చోట ఒక 100 మంది గుంపు ఉన్నప్పుడు అందరూ ఒకే స్వభావంతో ఉండరు. కొందరు మంచి లక్షణాలు ఉంటారు, కొంతమంది మాబ్ కల్చర్లో పడిపోయి, అంటే ఒక మాబ్ బిహేవియర్లోకి వెళ్ళిపోయి ఆ విపరీత ప్రవర్తన చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇదే ఈవెంట్లో డైరెక్ట్గా ఒక మాట అయితే తగిలేలా వెళ్ళింది. అదేంటంటే, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంటుందనే మాట కావచ్చు. అదేవిధంగా అందరూ హీరోలు అయ్యాక ఫ్యాన్స్ వచ్చారు, నాకు మాత్రం ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా అన్నాడు. సో దాని మీద కూడా చాలా మంది ట్రోల్ చేశారు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అలాగే సినిమా వాళ్ళు కూడా, సినిమా సీనియర్ నటులు కూడా ఏమన్నారంటే, ఎవరికైనా ఫ్యాన్స్ ఎప్పుడు వస్తారు, నటించిన తర్వాత నిరూపించుకున్నాకే కదా,
ఈయనకు ఫ్యాన్స్ ఎలా వచ్చారు అని చెప్పేసి కూడా అడిగారు. సో వస్తే ఆ ఫ్యాన్స్ ఎవరై ఉంటారు? మెగా ఫ్యాన్సే కదా, చిరంజీవి గారు అల్లుడు వస్తున్నాడనే కదా ఆయనకు వాళ్ళు ఆ విధంగా అల్లు అర్జున్కి వెల్కమ్ చెప్పడం కావచ్చు, ఆయన పట్టించుకుని ఆయన సినిమాలు చూడడం కావచ్చు చేసేది. సో ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు ముందుగా వచ్చింది మెగా ఫ్యాన్సే. ఆ తర్వాత ఆయనకు సపరేట్గా ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉండొచ్చు అనేది ఒక విధంగా కొంతమంది మాట్లాడుతూ వచ్చిన మాట. ఇందులో కొంతవరకు వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మొదట్లో ఆయనకు కట్టిన బ్యానర్లలో కూడా చిరంజీవి గారి ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు 2007-8 ఆ టైంలో అల్లు అర్జున్ గారి సినిమాలు గమనిస్తే. సో మనం చిన్నప్పుడు చూసిన సినిమాల్లో ఈ పద్ధతి ఉంది. థియేటర్లకు వెళ్ళినప్పుడు మెగా ఫ్యాన్స్ హడావుడి కానీ ఇవన్నీ. ఇట్లా 2 వర్గాలు ఉంటారు. సో అట్లా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు గతంలో వచ్చిన సినిమా భీమ్లా నాయక్ టైంలో అయితే ఆటో రైడ్స్ కొట్టి ఒక ఆటో అయితే బోల్తా కొట్టింది. అదేవిధంగా కొన్ని థియేటర్స్లో అయితే సీట్లు దించేసిన ఘటనలు కూడా ఉన్నాయి, బాగా వైరల్ అయ్యాయి. వీళ్ళు ఎందుకు ఇంత మరీ కొద్దిగా పైశాచిక ప్రవర్తన కనిపిస్తుంది అనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. దీని దెబ్బకి ఆ థియేటర్ల యాజమాన్యాలు ఏం చేశారంటే కొన్ని చోట్ల కొంతమందిని బౌన్సర్స్ లాంటి వాళ్ళని పెట్టుకున్నారు. కొన్ని చోట్ల అయితే ఏదైతే స్క్రీన్ ముందు ఉంటుందో ఒక ఫ్లోర్ లాంటిది, దాని మీద అన్ని మేకులు పెట్టారనమాట. అంత సెక్యూరిటీ పాటించాల్సి వచ్చింది. సో ఫ్యానిజం అనేది ఏ స్థాయికి వికృత స్థాయికి కూడా వెళ్తుంది అన్నట్లుగా ఇక్కడ కనపడి కొంత ఇబ్బందికరమైంది. అంటే ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అనడానికే కాదు, అన్ని రకాలుగా చాలామంది ఫ్యాన్స్ ఈ విధంగా ఉన్నమాట వాస్తవం. ఫ్యాన్ వార్లు అందుకే జరుగుతున్నాయి. కొన్ని ఫ్యాన్ వార్స్లో అయితే వేరే హీరోల ఫ్యాన్స్ చచ్చిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక దాంట్లో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యానే చనిపోయాడు ఫ్యాన్ వార్లో. సో ఇక్కడ అవతల హీరో ఫ్యాన్ది తప్పు అనాలి. అంటే హీరోలు తప్పు చేస్తున్నారా కాదు, ఫ్యాన్స్కి ఆ మితిమీరిన వ్యక్తి పూజ, మితిమీరిన పైశాచిక ఆనందంలోకి లోనయ్యి ఈ విధంగా చేయడం అనేది ఇక్కడ సమస్యగా మారింది. సో దీంట్లో బండ్ల గణేష్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇది ఎందుకు నిజమా అంటే దాదాపు నిజమనే కనిపిస్తుంది. ఎందుకంటే బండ్ల గణేష్ గారి రిక్వెస్ట్ అలా ఉంది. మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మారారు, ఈ మధ్య క్రమశిక్షణతో ఉంటున్నారు. వీళ్ళు ఆయన బర్త్డే రోజు పొద్దున్నే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మధ్యాహ్నం సినిమాకి వస్తారు 11ంటికి. సో అంత క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి మాకు థియేటర్లు ఇవ్వండి అని ఆ సినిమా ప్రొడ్యూసర్ బతిమాలుకోవాల్సి వస్తుంది. ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. అంటే కేవలం ఫ్యాన్స్ వల్ల. ఏ హీరోకైనా ఫ్యాన్సే బలం అవుతారు, కానీ ఇక్కడ మాత్రం ఆ హీరో సినిమాకి ఫ్యాన్స్ ఇబ్బందికరం అయిపోయారు. అటువంటిది పనికిరాదు. ఎక్కడైనా సరే ఒక క్రమశిక్షణ ఉన్నప్పుడే ఆ హీరోకి కూడా గౌరవం వస్తుంది. అలాంటి గౌరవాన్ని ఆయనకు ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న సంఘటన. అయితే దీంట్లో అల్లు అరవింద్ గారి పాత్ర ఏంటి అని చూస్తే వీళ్ళిద్దరి మధ్య టాపిక్ ఇప్పుడు గబ్బర్ సింగ్ వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి కొలాబరేటివ్ ఉన్నాయి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మధ్య వివాదం రూపుమాపడానికి అల్లు అరవింద్ గారు ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారయ్యా అంటే, ఇక ఇది ఉంటే చిలికి గాలివాన్ అవుతుంది, చాలా పెద్ద ఇష్యూ అయిపోతుందని అల్లు అరవింద్ గారికి అర్థమైంది. సో తన కొడుకు ఆలోచనలు ఏంటనేది ఆయనకు తెలుస్తుంది కదా. సో అర్థమయ్యి దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి ఆయన ఇప్పుడు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా పుష్ప సినిమా రిలీజ్ వచ్చే లోపే ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పుష్ప ప్రమోషన్స్ ఉన్నాయి, సాంగ్స్ రిలీజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఈ 2 నెలల గ్యాప్లోనే జరిగిపోవాలి. డిసెంబర్లో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు అల్లు అరవింద్ గారు అనేది వార్త. దాంతోపాటు ఏపీలో ఏదైతే స్టూడియో నిర్మాణం జరగబోతుందో దాంట్లో కూడా అల్లు అరవింద్ గారికి కొంత పాత్ర ఉండబోతుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఆ అవకాశాన్ని అయితే ఆయన తీసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.